ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు స్తోత్రాలు. నైనా నీ నామమున క్షమించబడి, నీ వాక్కు ద్వారా రక్షించబడి, మారు మనసు పొంది బాప్తిని తీసుకొని ప్రభా సంఘ క్రమమునకు ప్రభువా మేము క్రమంగా వెళ్తూ దేవాని భాగము తీస్తూ అన్యజనుల ఆచారము కాకుండా సంఘములో నిలకడగా ఉంటూ విశ్వాసులతో సహవాసం కలిగి నీ కృపలో జీవించే భాగ్యం మాకు దయచేయమని కొనుచున్నాను. ఈరోజు వర్తమానము వివాద పరిష్కారమునకు మార్గాలు. ఒకరికి వివాదం వచ్చినట్లయితే, కొట్లాట వచ్చినట్లయితే, సంఘర్షణ వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలి అన్న సత్యాన్ని ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. ఎన్నో విషయాలు, కుటుంబాల్లో వివాదాలు, భార్యాభర్తల మధ్యలో వివాదాలు, సంఘములో వివాదాలు, నాయన వ్యక్తిగతంగా ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నాయి. వివాదములని పరిష్కరించుకునే మార్గం పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈరోజు మేము చూస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచుమని, మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి వెలిగించుమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈరోజు మీ ఇంట్లోకి రావడానికి ప్రార్థన టీవీ ద్వారా దేవుడు సహాయం చేసినందుకు దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో రకాలైనటువంటి వివాదాలు మానవ జీవితంలో ఉంటాయి. ఈరోజు మన అంశం వివాద పరిష్కార మార్గాలు, అనగా సంఘర్షణ నివారణ. ఎన్నో రకాలైన సంఘర్షణలు ఉంటాయి. అవి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, అలాగనే సంఘపరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు. ఈ వివాదాల్లో ఎంతోమంది కోర్టు చుట్టూరు తిరిగి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నారు. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు కోడలకు మాకు మధ్యలో వివాదం ఉంది, భార్య భర్తలు విడిపోయినారు, అలాగే అన్నదమ్ములు అరుచుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడరు, వివాహ కార్యక్రమాలకు రారు, శుభ కార్యక్రమాలు రారు, ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పుకుంటూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా మరి ఏదైనా పరిష్కారం లేదా? ఈ యొక్క దేవుని నమ్ముకున్న కుటుంబాల్లో కూడా ఎందుకు ఇలాంటివి ప్రభుని ఎరుగనటువంటి వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి? మరి ప్రభుని ఎరిగినటువంటి నీ బిడ్డలలో కూడా ఈ వివాదాలు ఉన్నాయి, ఇవి ఉండకూడదు కదా అని ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు ఈ యొక్క వివాద పరిష్కార మార్గాలు దేవుడు తెలియజేసినాడు. అవి మీతో కూడా పంచుకోవాలని, నా జీవితానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి, అది మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశపడుతూ ఉన్నాను. వివాద పరిష్కారంలో సామెతల గ్రంథములో దేవుని వాక్యము ఇలా వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 17 నుంచి 19 వచనాలు. 17 నుంచి 19 వచనాలు. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. సీట్లు వేయట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలను సమాధానపరుచును. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరిని వశపరుచుకున్నట కష్టతరము అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వివాదములు అన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అసలుకు వివాదములు ఎందుకు వస్తాయి అని అంటే, ఆ వివాదాలు నాది మంచి నీదే చెడు, అసలుకు నువ్వు సరిగా లేవు నేనే సరిగా ఉన్నాను అన్నటువంటి విషయాలలో కొన్నిసార్లు వివాదాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ వివాదాలు మానుకోవాలి అంటే, మనం చేయవలసి వివాదాలు పరిష్కరించబడాలి అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏం చెప్పినాడు దాన్ని మనం ఫాలో అయితేగిన మన వివాదాలు పరిష్కరించబడతాయి. తర్వాత మన సంఘర్షణలు నివారణ అవుతాయి, కొట్లాటలు ఆగిపోతాయి, కోర్టుల చుట్టూ తిరిగే తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకి ఏం చెప్పినాడో వివాదాలు వచ్చినప్పుడు ఆ వివాదాలు మానుకోవాలంటే మనం ఏం చేయాలనే సత్యాలు దేవుని వాక్యములు వ్రాయబడి ఉన్నాయి. అవి మనము దేవుని పరిశుద్ధ గ్రంథ సహాయం తెలుసుకొని దేవుని కృపలో మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథము నుండి 1 హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. 1 ప్రమాణములను గుర్తుపెట్టుకోవడం ద్వారా, భగవంతుని స్థలంలో ప్రమాణము చేయటం ద్వారా, ప్రమాణాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా వారి వివాదాలు తగ్గిపోతాయి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. హెబ్రీ 6వ అధ్యాయం 16వ వచనం.
మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశములోనూ పరిష్కారము చేయనది ప్రమాణమే అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ప్రమాణము అనేది వివాదమును ఆపు చేస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. భార్యాభర్తలు వివాహములో ప్రమాణం చేస్తారు. అలాగనే కొన్నిసార్లు నేను ఇదిగో దేవునితో నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ఇదిగో ఇది ఇస్తాను ఈ సమయానికి అని చెప్పి మనము కొన్నిసార్లు మాట ప్రమాణం చేస్తాం. అయితే దేవుని సన్నిధిలో నేను కలిమిలో లేమిలో నా జీవితాంతం వరకు నీతోనే కలిసి ఉందును, ఇతరులను వల్లక అనే మాట భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు దేవుని ఎదుట వివాహములో. కనుక ఆ ప్రమాణాలు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటుండాలి. నేను నా భార్యకు ప్రమాణం చేసినాను, నా శరీరం నాది కాదు, నా శరీరం నాది కాదని భార్య అనుకోవాలి, అది నా భర్తది అనుకోవాలి. అలాగే భర్త కూడా అనుకోవాలి, ఈ శరీరం నాది కాదు నా భార్యదే అనుకోవాలి. అలాగనుకున్నప్పుడు వారి మధ్యలో ఎన్నో వివాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాణాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర చేసిన ప్రమాణాలు మనం గుర్తు చేసుకొని వివాహములో నేను చేసిన ప్రమాణం ఏంటి, మరి వివాహములో నేను చేసిన ప్రమాణం గుర్తుపెట్టుకోవాలి కదా అని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో అలా గుర్తుపెట్టుకోవడం ద్వారా వివాదాలు సమసిపోతాయని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, సభ ఎదుట, వచ్చిన వారు దైవజనుల ఎదుట, వచ్చినటువంటి అందరూ ఇరువారు గాల ఎదుట మనము ప్రమాణం చేస్తాం. తర్వాత అక్కడ మన వివాదాలు సమసిపోతాయి. తర్వాత మనము మందిరములో కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా కొన్ని ప్రమాణాలు చేస్తారు. ఇదిగో నేను పాపినై ఉండగా నా పాప ఫలితం నరకమై ఉండగా నన్ను నేను రక్షించుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించి నా పాప పరిహారం కొరకై దేవుడే మానవుడిగా వచ్చి నా పాప పరిహారం కొరకు రక్తము సిందించి నా శిక్షను భరించి నాకు బదులుగా మరణించి ఆయన మూడవ దినమ తిరిగి లేచి ఆయన పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక ఈ సత్యాన్ని నేను నమ్ముతున్నాను. నేను పాపిని అని నేను గ్రహించినాను, నా పాపలితం నరకమని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను రక్షించుకోలేని నిస్సాడని కూడా నాకు తెలిసింది. కనుక యేసయ్యా నేను పాపిని, నా ప్రతి పాపను క్షమించు, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచుము అని మనము ప్రార్థన చేస్తాం. చేసిన తర్వాత నేను దేవుని యొక్క మందిరమునకు నమ్మకంగా వస్తానని, దేవుని యొక్క మందిరంలో క్రమంగా నేను జీవిస్తానని, దేవుని వాక్య ప్రకారం దశమ భాగం క్రమంగా తీస్తానని, దేవుని యొక్క బిడలతో సహవాసం కలిగి ఉంటానని, దేవుని బిడలతో నేను పొర లేకుండా సంఘములో దైవ సేవకులతో ఎవరితో కూడా పొర లేకుండా బ్రతుకుతానని మనం ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణములు నీళ్ళలో దిగినప్పుడు, బాప్తీసం తీసుకుంటున్నప్పుడు దైవ సేవకులు కొన్ని విషయాలు చెప్తారు. మందిరమునకు కట్టుబడి ఉంటావా, అందుబాటులో ఉంటావా, దేవుని సన్నిధిలో యేసే ప్రభుని నమ్ముతున్నావా, యేసుక్రీస్తు నీ పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినాడు నమ్ముతున్నావా, ఇవన్నీ నేను నమ్ముతున్నాను. మరి నీవు దేవునికి నమ్మకం ఉండి సంఘ కార్యక్రమాల క్రమంగా వస్తావా, వస్తాను. అలాగనే దేవుని సన్నిధిలో దేవుని భాగం క్రమంగా తీస్తాను. నీ రాబడి అంతటలు కూడా దేవుని భాగం క్రమంగా తీస్తాను. దేవునికి సమయం ఇస్తాను. ఒక ఆత్మను ప్రభు కొరకు రక్షిస్తాను. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు దేవుని ఎదుట చెప్పిన్నావు గనక, నీ ప్రమాణములన్నీ కూడా మేము సంఘము దేవుడు కూడా విని ఉన్నాడు గనక, నువ్వు చెప్పిన మాటను బట్టి, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇదిగో నీకు నేను బాప్తీసం ఇస్తున్నా అని చెప్పి బాప్తీసం ఇస్తాం. కనుక ఒక సంఘ సభ్యుడు, భక్తుడు, భగవంతుని యందు భక్తి కలిగిన వారు ప్రమాణము పూర్వకంగా బాప్తీసం తీసుకుంటారు. దానికి కట్టుబడి, సంఘమును కట్టుబడి జీవించాలి. అలాగ చేయటం ద్వారా వారి మధ్యలో ఎలాంటి వివాదములు ఉన్నా కూడా అవి సమసిపోతాయి. నేను దేవుని ఎదుట నీళ్ళ దగ్గర బాప్తీసం తీసుకున్న ప్రమాణం చేసినాను, నేను సంఘముని విడిచి వెళ్ళకూడదు, నమ్మకంగా దేవుని భాగం తీయాలి, అన్ని కోడికలు క్రమంగా రావాలి, ఒక ఆత్మను రక్షించాలి, దేవుని సన్నిధిలో ఆ సాక్ష్యం చెప్పాలి, నేను సువార్త చెప్పాలి, ప్రభువుకు నమ్మకంగా ఉండాలని ఎవరైతే తీర్మానం చేసుకొని అలా ప్రమాణాన్ని కట్టుబడి ఉంటారో దాని వలన వివాదం పరిష్కారం అవుతుంది అని దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనములో మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఆ ప్రమాణమును గుర్తుపెట్టుకుంటే వివాదము పరిష్కారం అవుతుంది, సంఘర్షణ నివారణ అవుతుంది అని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా
యొక్క వివాదములు కొట్లాటలు నివారణ కావాలంటే మనం చేయవలసింది ఒకటి ఏంటంటే ప్రమాణమును గుర్తుపెట్టుకొని ఆ ప్రమాణము చేసిన దాన్ని గుర్తుపెట్టిన దాని ప్రకారం జీవించాలి. అయ్యా నేను పలానా సమయానికి ఇదిగో నేను నీకు అమౌంట్ ఇస్తానని తీసుకుంటాం. ఆ సమయానికి ఇస్తే సమస్యలు లేవు కనుక నేను చేసిన ప్రమాణానికి నేను కట్టుబడి ఉండాలి, మాటకు కట్టుబడి ఉండాలి. ప్రమాణం అంటే మాటకు కట్టుబడి జీవించడమే మనకి వివాదాలు పరిష్కారం అవుతాయి అన్న విషయాలు మనం మస్తు చేస్తుంటాం. ప్రమాణాలు అనేటువంటి మాట అంటేగిన ఆ వివాదం ఎప్పుడు పరిష్కారం కాదు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదు కనుక దేవుని ఆశీర్వాదం పొందలేవని నీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, వివాదాలు పరిష్కారం కావాలంటే చీట్లు వేసేవారంట. చీట్లు వేయట చేత వివాదాలు పరిష్కారం అవుతాయని దేవుని వాక్యములో పూర్వకాలములో కూడా కొన్నిసార్లు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనములో, చీట్లు వేయట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలను సమాధానపరచును. చీట్లు వేయట చేత వివాదములు మానునే దేవుని వాక్యంలో రాయబడింది. అలాగనే అపోస్తుల కార్యం ఆ 12 మంది శిష్యులలో ఒకడు తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన వాని స్థానంలో ఇంకొకరిని పెట్టుకోవడానికి అక్కడ చీట్లు వేసినట్టు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 26వ వచనం, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్యాపేట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 22వ కీర్తన 18వ వచనములో దేవుని యొక్క వాక్యము ఇలా వ్రాయబడింది, నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు అనే మాట. అక్కడ సైనికులందరికీ నాకు ఈ సొక్క అనుకుంటున్నప్పుడు తర్వాత అందరి మధ్యలో వివాదం కలిగింది. సరే చీట్లు వేద్దాము అని చెప్పి చీట్లు వేసినప్పుడు ఒక కనిపెట్టి వచ్చింది, వివాదములు అణిగిపోయినాయి, అక్కడ శాంతపరచబడినారు. పరాక్రమశాలు కూడా శాంతపరచబడతారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక వివాదాలు తగ్గిపోవాలి అంటే చీట్లు వేస్తారు. కొన్నిసార్లు మేము కొన్నిసార్లు మీటింగ్లో మందిరంలో ఆల్రెడీ ప్రేరణతో జరిగినప్పుడు ఒక్కొక్క రూము వారు ఒక 5 మంది ఒక గ్రూపు చేసి ఆ గ్రూపు వారు వచ్చేసి ఆ సమయంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం తెల్లవారి 5 గంటల వరకు ప్రార్థనలు చేయాలి ఒక గ్రూప్ వారని చెప్పినప్పుడు ఆ సీట్లు 1, 2, 3, 4, 5 అని చెప్పేసి రాస్తూ ఇదిగో 9, 10 నుంచి 11 వరకు, 11 నుంచి 12, 12 నుంచి 1 గంట, తర్వాత 1 గంట నుంచి 2 గంట, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 వరకు అలాగా ఒక సీట్లు అన్నీ కూడా పేపర్లో రాసేసి అవి పేపర్ అట్ట చుట్టి తర్వాత అక్కడ గిన్నెలు వేస్తుంది. ఆ గిన్నెలో ఆ యొక్క గ్రూపు లీడర్లు ఎవరో ఒకరు వచ్చి ఆ యొక్క సీటు తీసుకుంటే 12 నుంచి 1 గంట వరకు ఉంది అనుకోండి. ఎవరైనా చెప్పారు ఇదిగో మీరు 12 నుంచి 1 గంట వరకు మీరు ప్రార్థన చేయమంటే వాళ్ళు చేయరు. తర్వాత మాకు అసలు నిద్ర వస్తుంటుంది కదా, వేరే వాళ్ళు చెప్పొచ్చు కదా అంటారు. సీట్లు తీసుకుంటే అలాంటి వివాదం అనేది ఏమీ లేదు. ఆ సీటు వాళ్ళే తీసుకున్నారు కనుక దేవుడు నాకు ఈ సీట్ ఇచ్చినాడు కనుక 12 నుంచి 1 గంట వరకు నేను చేస్తాను అని చెప్పి సమాధానం కలిపి వెళ్తారు. కనుక ఆ సీట్లు వేయటం ద్వారా కూడా అలా వివాదాలు తగ్గిపోతాయి అనేటువంటి విషయాలు కూడా దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అలాగా సీట్లు వేయిస్తారు. మనము కొన్నిసార్లు ఏదైనా కొన్ని కంతులు కూడా కొన్నిసార్లు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు సీట్లు వేస్తారు అనుకుంటాను. కనుక ఏ విధము చేతన పరిశుద్ధ గ్రంథములో ఉంది కనుక సీట్లు వేయట చేత వివాదములు తగ్గిపోతాయని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అది రెండవది. మూడవది మనం గమనించినట్లయితే కొంతైనా నష్టపోటుకు ఇష్టపడాలి. కొంతైనా మనం నష్టపోవడానికి ఇష్టపడితే మనకు కొట్లాటలు అనేటివి తగ్గిపోతాయి. పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని గ్రంథాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 4వ వచనం నుండి దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు కొట్లాటలు మీకు కలిగినడలా వాటిని తీర్చుటకు సంఘములో తునీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కాదా అనేటువంటి మాట ఇక్కడ అంటున్నాడు. అంటే అర్థమేందంటే అన్యుల ఎదుట, ప్రభు నెరగని వారి ఎదుట మీరిద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే
అది దేవుని నామానికి మహిమ రాదు, అన్యుడు ప్రభువులోకి ఎప్పటికీ రాడు. అలాగా ఎందుకు కొట్లాడుతున్నారు? అలాగా మీ వస్తువులను అపహరింపబడ్డ మంచిది కదా, మీరు కొంతైనా నష్టపోవటం మీకు మేలు కాదు కదా, మేలు కదా. ఈ వ్యాజ్యములు ఈ యొక్క తగ్గిపోవడానికి మీలో అన్యాయం సహించడం మేలు కాదా? అన్యాయం సహించినట్లయితే నీకు కీడు కలుగుతున్నా దాన్ని సహించినట్లయితే, తర్వాత నీకు కొంచెం నష్టమైన దాన్ని యొక్క పోగొట్టుకుంటే కొంచెం నష్టపోయినా అప్పుడు వివాదాలు తగ్గిపోతాయనే విషయాన్ని మనం చేస్తున్నాం. ప్రియులారా, మాకు ఒకరోజు సండే స్కూలు పెట్టడానికి, ఆ సండే స్కూల్ వేయడానికి మధ్యలో మాకు వాళ్ళకు మూడు అడుగుల స్థలము, మందే స్థలం. అది ఆ 3 అడుగుల గోడ వరకు ఉంది. అయితే ఒకరు అంటున్నారు, ఆ 3 అడుగుల స్థలం మాదే కనుక మీకేం లేదంటున్నారు. కానీ రిజిస్టర్లో తర్వాత 3 రిజిస్టర్లు దాదాపు 1988వ సంవత్సరం 88వ సంవత్సరం నుంచి రిజిస్టర్లు అన్నీ కూడా ఉన్నాయి. అది 7 అడుగులు, తర్వాత 17 అడుగుల నుంచి ఎడల్పు ఉందని. అయితే వాళ్ళు ఇప్పుడు 2001లో వారు ఆ విధంగా తీసుకొని దాని రిజిస్టర్ మాకు కూడా ఉంది, మాకు వెనక ఉందని చెప్పి ఇలాగంటున్నారు. అది 25 సంవత్సరాల నుంచి పరిస్థితి అట్లే ఉంది. మాకు తెలియక మేము ఆ స్థలం తీసుకున్న తర్వాత మేము సండే స్కూల్ యువతలు కిటికీలు పెట్టనీయము అని చెప్పి చాలా తొందర పెడుతున్నారు. అప్పుడు దేవా సహాయం చేయమని చెప్పి మేము ప్రభు సన్నిధిలో కొన్ని నెలలు 3 నెలలు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినాం, ఇదిగో మాకు 3 అడుగులు ఉందంటున్నారు, మీకు 3 అడుగులు ఉంటున్నారు కనుక ఇద్దరము మన వివాదాల పరిష్కారం కావడానికి మనము ఇద్దరికి హక్కు ఉందని చెప్పి చేద్దాము అని చెప్పినాం. 1.5 అడుగు మేము నష్టపోవడానికి ఇష్టపడినప్పుడు సరే అని వాళ్ళు అంగీకరించినారు. కనుక అది 25 సంవత్సరాలు ఉన్న సమస్య వాళ్లకు, మేము స్థలం కొనక ముందు ఉన్నటువంటి వాళ్ళ ఆ సమస్యతోనే మాకు స్థలమైనా అమ్మినారు. కానీ మాకు ఆ సంగతి మాకు తెలియదు. కానీ తీసుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. మీకు తెలియదయ్యా, తెలియకుండా ఎందుకు తీసుకున్నారు, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సరే, ఈ సమస్యలు అట్నే పెట్టుకుంటే ప్రయోజనం లేదు కదా, ఇద్దరికీ హక్కు ఉన్నట్టుగా సరే అడుగున్నర హక్కు మనకు ఉన్నట్టుగా రాయించుకుందామని చెప్పినాం. 1 అడుగున్నర స్థలము నష్టపోవడానికి మేము ఇష్టపడినప్పుడు 25 సంవత్సరాల వివాదం తగ్గిపోయినట్టు మేము చూడగలిగినాం. కనుక ప్రియులారా, మనందరం ఈ విషయాన్ని గమనించాలి. కనుక కొంతైనా మనం నష్టపోవడానికి ఇష్టపడితే ఆ సమస్య యొక్క వివాదం తీరిపోతుందన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం నష్టపోవడానికి ఇష్టపడకపోతే, అన్యాయం సహించడానికి ఇష్టపడకపోతే వివాదాలు అలాగనే కంటిన్యూ అవుతాయి. దానివలన మనకు సమయం నష్టమవుతుంది, కోర్టులకు పోవాల్సి వస్తుంది, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంది, రద్దు రాయబారులు అవుతాయి, కొట్లాటలు, ఇరుగు పొరుగు అంతా కూడా గలిబిలవుతుంది. వాళ్ళకు మనకు నెమ్మది ఉండదు, సమస్యలు సృష్టించే కొద్దీ నెమ్మది లేకుండా పోతుంది. ఈ విధంగా 10 మందికి తెలిసి ఆడుబట్టిపోతాం. కనుక దేవుని నామానికి మహిమ రాకుండా పోతుంది. అందును బట్టి ప్రభు సన్నిధిలో కొంత నష్టపోవడానికి మేము ఇష్టపడినాం కనుక ఆ వివాదము పరిష్కరించబడినట్లు చూడగలుగుతున్నాం. కనుక వివాదాలు పరిష్కారం కావాలి అంటే, కొట్లాటలు తగ్గిపోవాలి అంటే మనం కొంతైనా నష్టపోవడానికి ఇష్టపడాలి. కొంతైనా నష్టపోవడానికి ఇష్టపడితే వివాదాలు పరిష్కరించబడతాయి అన్న విషయం గమనించాలి. కనుక ఈ విషయాన్ని భార్యాభర్తల మధ్యలో కొంత అన్యాయం సహించండి, ఇద్దరు కలిసి ఉంటారు. తర్వాత ఎవరికి నేను తగ్గిపోదాం. ప్రియులారు, యుద్ధం చేయడానికి 1 అడుగు ముందుండాలి, కానీ సంసారం చేయడానికి 1 అడుగు వెనక ఉండాలి. ఎవరికి నష్టపోవడానికి, అన్యాయం సహించడానికి ఇష్టపడితే భార్యాభర్తలు, కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. కనుక ఎవరిది వాళ్ళ కరెక్ట్గానే కనపడుతుంది. అయితే అది చివరకు నాశనానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. కనుక మనము కొంత నష్టపోవడానికి ఇష్టపడితే వివాదాలు తగ్గిపోతాయి అన్న విషయాలు మనం గమనించాలని మనవి చేస్తున్నాను. అది 3వది. 4వది మనం గమనించినట్లయితే క్షమించడం ద్వారా వివాదాలు తగ్గిపోతాయి. క్షమించడం ద్వారా వివాదాలు తగ్గిపోతాయనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం, 38వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చగడప్పుడు మీకు మునుగురు తీర్పు తీర్చబడుతుంది. నేరం మోపుకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనిసి కొదిలించు దిగుజారినట్లు నిండు కొలతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబడునని చెప్పాను. ప్రియులారా, మనమందరము కూడా మనము క్షమించడం ద్వారా మనకు వివాదాలు పరిష్కారం అవుతాయని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. క్షమించడం ద్వారా
ప్రభు మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తర్వాత 38వ వచనంలో క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. కనుక క్షమించడం ద్వారా మనము దేవుని వివాదాలు తగ్గిపోతాయని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము లో దేవుని వాక్యం రాయబడింది. 23వ వచనము నుండి 26 వరకు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనరిదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ మనము నేనెందుకు క్షమిస్తాను, వాడిని క్షమించాను, నేను క్షమాపణ అడగను అని అనకూడదు. ఎప్పుడైనా సరే మన ప్రభు అన్నాడు, మీరు ఇతరుల అపరాధములు క్షమించినడలా మీ అపరాధాలను నేను క్షమిస్తానని ప్రభు అన్నాడు. తర్వాత ప్రభు యొక్క గ్రంథములు మనం చూస్తాం కదా. దేవుని సన్నిధిలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో వాళ్ళిద్దరూ అక్కడ చాలా చక్కగా ప్రభువు చక్కని ఉదాహరణ కూడా చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ మాట చూడండి, ఇలాగ రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ప్రియులారా, ఎన్ని మాటలు నేను క్షమించాలా ప్రభువా అని పేతురు శిష్యులు అడిగితే 7 మార్ల మటుక అని వాళ్ళు అన్నారు. లేదు 70 ఏళ్ళ మాటుకోరన్నారు. అంటే సత్యంత వరకు క్షమిస్తూనే ఉండాలని ప్రభు చెప్పినాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఒక వ్యక్తికి అతనికి దాదాపు చాలా డబ్బులు, ఒక తలాంతు వచ్చేసి 3,600 ఒక తలాంతు, అట్లాంటిది 10,000, అంటే కొన్ని లక్షల కోట్లు, కొన్ని కోట్ల రూపాయలు అప్పున్నాడు. అటువంటి వాడు సాగిలపడి, అయ్యా నాయుడుల మురికి నన్ను ఓర్చుకో, నీకు అంత చెల్లిస్తా అన్నప్పుడు, సరే నీ అప్పంతా కూడా క్షమిస్తున్నాను పో అన్నాడు. అలాగ వెళ్ళిన తర్వాత వానికి 50 రూపాయలు బాకీ ఉంటే ఆ బాకీ నుండి పిలిపించి, ఇదిగో ఇస్తావా సస్తావా అని మెడపట్టి పట్టుకొని వాడిని 50 రూపాయలు ఇచ్చేంత వరకు వాడిని బంధించని శరళశాల వేయండి అన్నాడు. ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి వచ్చి ఆ రాజుగారు చెప్పినాడు, అయ్యా నీవేమో కొన్ని కోట్ల రూపాయలు అతనికి క్షమించినావు, కానీ అతను మాత్రము 50 రూపాయలు క్షమించలేకపోయినాడని చెప్పని వెంటనే పిలిపించినాడు. సహోదరుడా, నేను నీకు ఇన్ని లక్షల కోట్లు నేను క్షమించినాను కదా, మరి నువ్వు 50 రూపాయలు క్షమించలేకపోయినావా అని ఆ మాట అని, కనుక నీవు కూడా నీవు చెల్లించేంత వరకు నేను కూడా జైలు వేస్తానని చెప్పేసి అతని చెరసాల వేసినాడు. కనుక అది శిష్యులకు చెప్పినాడు, మీరు కూడా ఒకరినొకరు నేను గొప్ప అనేటువంటిది కాకుండా మీలో గొప్పవాడు దాసుని వలె ఉండాలి, ఆ ప్రభు ఉన్నవాడు దాసుడుగా ఉండాలి అంటాడు. తర్వాత మీలో నాయకుడుగా పరిచారకుడు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో సమస్యలు తగ్గిపోతాయి. ఎవరైనా గొప్పవాడు ఉండగోరినట్లయితే, ఎవరైనా ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి. భార్య భర్తలు క్షమించుకోవాలి, తండ్రి కొడుకులు క్షమించాలి, అన్నదమ్ములు క్షమించుకోవాలి, అత్త కోడళ్ళు క్షమించుకోవాలి, సేవకుడు విశ్వాసులు క్షమించుకోవాలి. అలాగా క్షమించుకోవడం ద్వారా వివాదములు పరిష్కారం అవుతాయని అది దేవుడే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తే చెప్పినాడు. నాయనా, మీ తండ్రి కనికరం కలిగినట్లు మీరు కూడా కనికరం కలిగి ఉండండి, మీరు క్షమించండి, అప్పుడు క్షమించబడతారని ప్రభు చెప్తూ వచ్చినాడు. కనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా మన వివాదాలు సమసిపోవాలంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు క్షమాపణ మనసు కలిగి ఉండాలి. అలాంటి క్షమాపణ మనసు కలిగి ఉంటే మనం మేలు పొందుకుంటామని ప్రభు సెలవిస్తున్నాడు. తర్వాత చివరిగా మధ్యవర్తుల తీర్పు అంగీకరించాలి. మధ్యవర్తుల తీర్పు కూడా మనం అంగీకరించాలి. అవును, మనము వివాదాలు సమసిపోవాలంటే, కొట్లాటలు తగ్గిపోవాలంటే, తర్వాత సంఘర్షణలు నివారణ కావాలి అంటే, వివాదములన్నీ కూడా పరిష్కారం కావాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే, మధ్యవర్తులు, వాళ్ళ తరపున మన తరపున వచ్చినటువంటి మధ్యవర్తులు ఉంటారు, ఆ మధ్యవర్తుల తీర్పును కూడా మనం అంగీకరించాలి. మీరేంది మాకు చెప్పేదని వచ్చిన పెద్ద మనసును కూడా అంటే అక్కడ సమస్యలు తీరవు. కనుక ఈ యొక్క వివాదాలు తగ్గిపోవాలంటే పెద్దలు 2 పక్కల ఆలోచించి 2 పక్కల మాట్లాడి వాళ్ళు విషయాలు చెప్తారు. కనుక అలాగ మనం చేస్తే అప్పుడు వివాదాలు తగ్గిపోతాయని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడింది, మా ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అన్నాడు. ఇద్దరి మధ్య అర్థం చేసుకొని పక్షపాతము లేని వాడై
మధ్యలో వచ్చినటువంటి పెద్ద మనుషుల యొక్క మాటలు వింటే అక్కడ సమస్యలు తీరిపోతాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఇలా రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. కనుక మధ్యవర్తి ద్వారా మనకు సమస్యలు తీరిపోతాయి. కనుక మధ్యవర్తులు మనకు వచ్చినప్పుడు వారి మాటలు కూడా వినాలి. వాళ్ళు తీర్పును కూడా అంగీకరించినట్లయితే ఇద్దరి మధ్యలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కనుక నా ప్రియమైన సోదరులారా, వివాద పరిష్కార మార్గాలు ఈరోజు మన అంశం. వివాద పరిష్కార మార్గాలు. వివాదములు ప్రతి ఇంట్లో, తర్వాత సంఘాల్లో, సమాజంలో ఎక్కడ చూసిన వివాదాలు ఉంటాయి. నేను వారితో మాట్లాడను, వారితో మాట్లాడను, నేను వాని వెళ్ళి చూడను, వాని పెళ్ళికి పిలిచను, నేను నా కార్యక్రమం పిలిచాను అని ఈ విధంగా అంటుంటారు. అలాగా ఎంతోమంది భార్య భర్తలకు విడిపోయినారు. అలాగని అన్నదమ్ములు బతుకుతుండి కూడా సచ్చినలతో సమానంగా బతుకుతున్నారు. అత్త కూడా ఒక ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. సంఘములో ఒకరితో సంఘాలు చీలిపోవడం, ఇవన్నీ కూడా కారణాలు వివాదాలతోనే. కనుక వివాద పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కనుక మనందరం కూడా వివాద పరిష్కార మార్గాలు తెలుసుకుని దాని ప్రకారం జీవించి మన జన్మ ధన్యం చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు వివాద పరిష్కార మార్గాలు లేక సంఘర్షణ నివారణ అనేటువంటి కొట్లాటల నివారణ అనే అంశాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రభువా, కొట్లాటలు తగ్గిపోవాలంటే, నాయనా సమస్యలు పరిష్కారం కావాలి అంటే ఈ యొక్క 5 విషయాలు మేము తెలుసుకోవాల్సిన సంగతి మాకు తెలియజేసినారు. ప్రభువా, పెళ్లినాడు చేసిన ప్రమాణాలు కానీ, అలాగే బాప్తిసం తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణములు కానీ, అలాగే డబ్బులు తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణాలు కానీ, ఏదైనా మాట మీద నిలబడి తెగిన సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న సత్యాన్ని మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. నాయన హెబ్రీ 6:16 ప్రకారం ఆ రీతిగానే సీట్లు వేయడం ద్వారా కూడా పరిష్కారం అవుతాయని సెలవిచ్చినారు. ప్రభువా, మత్య పేరిట సీటు వచ్చినప్పుడు అక్కడ సమస్యలు పరిష్కరించబడినాయి. అలాగనే ప్రభు ఆ యొక్క సైనికులందరూ కూడా సీట్లు ఆ యొక్క వస్త్రాన్ని పంచుకున్నప్పుడు కొట్లాడుతున్నారు. అందరూ బలవంతుడు కూడా శాంతపడాలంటే మన సీట్లు వేసుకుందామని సీట్లు వేసుకుంటే ఒకని పేట వచ్చింది, అక్కడ సమస్య తగ్గిపోయింది. కనుక సీట్ల ద్వారా కూడా సమస్యలు తొలగిపోతాయి. ఆల్రెడీ పీరియడ్ నాయన ఒక 5 మంది గ్రూపులు ఉంటే తర్వాత సీట్లు వేస్తే 12 నుంచి 1 గంట వరకు, లేదా 2 నుంచి 3 గంటల వరకు ఒకరి సీట్ వస్తే ఏమి చేయడానికి లేదు, నేనే సీటు తీసుకున్నాను కనుక నాకు వచ్చింది కనుక ఆ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తామని అనుకుంటారు. కనుక బ్రదర్, ఇదిగో మీ టీం ఇలాగున్నాడంటే చెప్పిన ఆయన మీద వాళ్ళు బాధపడుతుంటారన్న సంగతి మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. కనుక సీట్లు వేయడం ద్వారా కూడా సమస్యలు పరిష్కరించబడతాయి. కొంతైనా నష్టపోవటం ద్వారా కొంతైనా నష్టపోవడానికి ఇష్టపడితే సమస్యలు పరిష్కరించబడతాయి, కొట్లాటలు ఆగిపోతాయి, వివాదాలు పరిష్కారం అవుతాయి. మా యొక్క స్థలంలో కూడా మేము కూడా కొంత నష్టపోవడానికి 1.5 అడుగు స్థలం నష్టపోవడానికి మేము ఇష్టపడినాం. అప్పుడే సమస్యలు సమస్యలు తీరిపోయినాయి. దాని కొట్లాట వివాదాలు అణిగిపోయినట్టు 25 సంవత్సరాల నుంచి ఉన్న వివాదాలు తొలగిపోయినట్టు చూడగలం. కనుక కొంతైనా మేము నష్టపోవడానికి, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, కుటుంబం కానీ, ఇరుగు పొరుగు వారి మధ్యలో కొంత నష్టపోతే కానీ, నష్టపోవడానికి ఇష్టపడితే వివాదాలు తగ్గిపోతాయన్న సంగతి మా తెలియజేసినందుకై స్తోత్రాలు. ఆయన క్షమిస్తే వివాదాలు తండ్రి తగ్గిపోతాయి. ఒకరినొకరు క్షమించుకోవాలి. ఫిలిమోను విషయమై తండ్రి యొక్క ఫిలిమోను రాస్తున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి మనకు వనీసీమైనటువంటి వ్యక్తి విషయంలో మనము అతన్ని క్షమించితే మన ఇద్దరి మధ్యలో కూడా సమాధానం, అతన్ని క్షమించితే అతను నీకు ఎల్లకాలం ఉండి పరిచర్య చేస్తాడన్నాడు. ఫిలిమోనుకు పౌలు రాసినట్టు మేము చూడగలుగుతున్నాం. కనుక అలాగా ఒకరినొకరు క్షమించుకోవడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, వారి తరపున ఇరు తరపున పెద్ద మనుషులు వచ్చినప్పుడు పెద్ద మనుషులు 2 పక్కల వివాదాలు విని తండ్రి వారి మధ్యలో తీర్పు తీరుస్తారు. వారి తీర్పుకు అంగీకరిస్తే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవునికి నేను నెలకొన్న మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆ మధ్యవర్తి అయిన దేవదేవుని యొక్క మాట విని తండ్రి యోబు గ్రంథం 9:33 మా ఇద్దరి మధ్యలో మధ్యవర్తి లేకుండా నేను చూస్తున్నాను అన్నాడు. కనుక మధ్యవర్తి ఉంటే ఇద్దరి మధ్యలో సమస్యలు తీరిపోతాయి. వాళ్ళు కూడా యోగ్యమైనటువంటి వాళ్ళై లంచగొండలు కాకుండా మంచి మనసులుగా ఉండి తండ్రి ఇద్దరి మేలు కోరేటువంటి పెద్ద మనసులుగా ఉంటే ఆ ఇద్దరి మధ్యవర్తుల ద్వారా సమస్యలు తీరుతాయన్న సంగతి మా తెలియజేస్తున్నందుకై స్తోత్రాలు. కనుక మేమందరము కూడా చెప్పడిన మాటలు విన్న వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపజేయండి. ముఖ్యంగా రక్షించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తును దేవునిగా తెలుసుకున్న వారు దేవుని వాక్యాన్ని నమ్మాలి. నమ్మిన వారు దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, ప్రార్థన చేయాలి. ప్రభు చిత్తం తండ్రి దివారాత్రులు వాక్యం ధ్యానించాలి, దివారాత్రులు ఎడతిగా ప్రార్థన చేయాలి. అటువంటి వారికి సమస్యలు తొందరగా తీరిపోతాయి, వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. కనుక ప్రతి రక్షించబడి
ప్రార్థన పరులై వాక్యం చదువుకొని సంఘానికి క్రమంగా వెళ్ళి వాక్యానుసారంగా జీవిస్తూ నాయన ఇప్పుడు చెప్పినట్లుగా ప్రభానిసంలో వాళ్ళు ఉంటే ప్రమాణపూర్వకంగా చీట్లు వేయడం ద్వారా, కొంత నష్టపడడానికి ఇష్టపడడం ద్వారా, క్షమించడం ద్వారా, అలాగే మధ్యవర్తుల తీర్పు అంగీకరించడం ద్వారా వివాదాలు సమసిపోతాయి గనక అలాగ తీర్చబడి నీ కృపాత్రుడానికి భాగ్యము దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీ అందరికీ తోడైనగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.